మనం ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మన పిల్లల పెళ్ళిళ్ళు చేయవచ్చు, మనం ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మనవళ్ళు మనవరాళ్లను పెళ్ళిళ్ళు చూడవచ్చు, అలాగే మనం ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మన ముని మనవళ్ళను మనవరాళ్లను చూడవచ్చు చూద్దాము. అలాగే మనకి ఇంతకుముందు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయిందనమాట. అదేమిటంటే తండ్రి తన కూతుర్నిచ్చి ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇలా పెళ్లి చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆమెను బూతులు తిట్టడం, అలాగే ఇంట్లో నుంచి బయటకు గెంటి వేయడం ఇలా చేయడం జరిగిందనమాట. 1 సంవత్సరం ఇది భరించిన ఆమె తన తండ్రికి ఈ విషయం చెప్పడం జరిగిందనమాట. అయితే తండ్రి తన కూతురి బాధను గ్రహించి తన కూతురు వైపు నిలబడి ఆమెకు విడాకులు వచ్చేటట్లు చేయడం జరిగిందనమాట. అయితే ఇలా విడాకులు వచ్చిన తర్వాత ఆమెను ఇంటికి తీసుకువచ్చేటప్పుడు గ్రాండ్గా వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేసి ఆమెను పుట్టింటికి ఆహ్వానించడం జరిగిందనమాట. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందనమాట. అయితే ఇది జార్ఖండ్లో జరిగిన సిచ్యువేషన్ అనమాట. మగవాళ్ళు కూడా చాలా మంది అయితే ఆలోచిస్తున్నారు. అదేమిటంటే ఇలా ఆడవాళ్ళలాగా మగవాళ్ళు కూడా డైవర్స్ తీసుకుంటే ఈ విధంగానైతే పార్టీ ఉంటుందా అని అయితే చాలా మంది మగవాళ్ళు అనుకుంటున్నారు. మగవాళ్ళకు సంబంధించి మనకు ఒక సంస్థే ఉందన్నమాట. ఆ సంస్థ ఏం చేస్తుందంటే మగవాళ్ళ తరపున పోరాడి వాళ్ళకు విడాకులు వచ్చిన తర్వాత వాళ్లకు డైవర్స్ పార్టీని అయితే ఏర్పాటు చేస్తుంది అనమాట. సో ఈ సంస్థ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇంతకుముందు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది. అదేమిటంటే ప్రేమ్ గుప్తా అనే ఆయన తన కూతురు సాక్షి గుప్తాను సచిన్ కుమార్ ఆయనకి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగిందనమాట. అది ఎప్పుడు మ్యారేజ్ చేయడం జరిగిందంటే ఏప్రిల్ 28, 2022 అయితే సచిన్ కుమార్కి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ సాక్షి గుప్తా అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తుంది. అది ఎక్కడ అంటే జార్ఖండ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, అంటే జార్ఖండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనైతే ఆమె వర్క్ చేస్తుందన్నమాట అసిస్టెంట్ ఇంజనీర్గా. అయితే ఇలా మ్యారేజ్ చేసిన క్రమంలో ఆమె తన భర్త నుండి అయితే బాగా టార్చర్ అయితే అనుభవించింది. అంతేకాకుండా కొన్నిసార్లు తన భర్త తనను బూతులు తిట్టేవాడని, తను ఇంట్లో నుంచి బయటకు నెట్టివేసేవాడని ఇలా 1 సంవత్సరం తర్వాత ఆమె తన తండ్రికి అయితే చెప్పడం జరిగిందనమాట. ఇలా చెప్పిన క్రమంలో ఆ తండ్రి తన కూతురు బాధను ఆలకించి ఆమెకు విడాకుల కోసం ఆమె తరపున నిలబడి పోరాటం చేయడం జరిగిందనమాట. చివరకు ఆమెకు విడాకులు రావడం జరిగింది. ఇలా విడాకులు వచ్చిన క్రమంలో ఆ తండ్రి అలాగే ఆ కూతురు సంతోషంతో ఈ డైవర్స్ పార్టీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి కూడా గ్రాండ్ వెల్కమ్ కూడా ఆమెకు ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఆ తండ్రి. ఆడవాళ్ళ విషయంలో ఇలా డైవర్స్ పార్టీ చేసే వాళ్ళు అయితే ఉన్నారు, కానీ మగవాళ్ళ విషయంలో డైవర్స్ పార్టీ చేసే వాళ్ళు అయితే ఉన్నారని అయితే నేనైతే చెప్తాను. అది ఎక్కడంటే మధ్యప్రదేశ్ భోపాల్లోనైతే ఒక ఎన్జిఓ సంస్థ ఉంది. ఈ సంస్థ ఏం చేస్తుందంటే మగవాళ్ళ తరపున ఎవరైతే విడాకులు తీసుకున్న మగవాళ్ళు ఉంటారో వాళ్ళ తరపున అయితే పార్టీని అయితే ఏర్పాటు చేస్తుంది అనమాట. దాని పేరు వచ్చేసేసి బాయ్ వెల్ఫేర్ సొసైటీ అనమాట. పెళ్ళైన మగవాళ్ళపై జరుగుతున్న అన్యాయాలపై ఇది పోరాడుతుంది. అంతేకాకుండా ఇది మగవాళ్ళ తరపున నిలబడి వాళ్ళకు విడాకులు వచ్చేటట్లు చేస్తుంది అనమాట. అయితే ఇది ఇప్పటి వరకు 18 మంది మగవాళ్ళ తరపున నిలబడి వాళ్లకు విడాకులు వచ్చేటట్లు చేసింది. అంతేకాకుండా వాళ్లకు విడాకులకు సంబంధించి వేడుకలు అయితే నిర్వహించడం జరిగిందనమాట. అంటే వెల్కమ్ పార్టీలు అలాగే విడాకులకు సంబంధించిన పార్టీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది ఈ పార్టీ కోసం ఏం చేస్తుందంటే మన ఇంట్లో మ్యారేజ్ చేసినప్పుడు ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా, అలాగే మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు కూడా మనం ఇన్విటేషన్ కార్డులు అయితే పంచుతూ ఉంటాం కదా, అలాగే ఇది కూడా విడాకులకు సంబంధించిన ఒక ఇన్విటేషన్ కార్డు ప్రింట్ చేసి అది వాళ్ళ రిలేషన్ వాళ్ళకైతే ఇది పంచుతుంది అనమాట. పంచి ఈ డైవర్స్ కు సంబంధించిన పార్టీ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి ఈ వీడియోలో చూడండి, డైవర్స్ ఇన్విటేషన్ అనమాట. ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 18వ తారీఖున ఒక డైవర్స్ ఇన్విటేషన్ అయితే మనకైతే వాళ్ళైతే ప్రింట్ చేయడం జరిగింది. నాకు ఇది సోషల్ మీడియాలో దొరకడం వల్ల నేను ఇక్కడైతే డిస్ప్లే అయితే చేస్తున్నాను. విడాకులు తీసుకునే విషయంలో ఈ సంస్థ అయితే ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఈ సంస్థ ఈ విడాకులకు సంబంధించి పార్టీలో వివిధ రకాలైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంది. వాటికి సంబంధించిన విశేషాలు కూడా ఈ ఆహ్వాన పత్రికలను అయితే వాళ్ళైతే ప్రింట్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా జయమాల విసర్జన, దీన్ని మనం చెప్పుకోవాలంటే వివాహమాల నిమజ్జనం, మగవాళ్ళకి సంబంధించిన సంగీతం, సామాజిక సేవ కోసం ప్రతిజ్ఞలు, మనస్సాక్షి శుభ్రపరిచే పవిత్రమైన అగ్ని ఆచారాలు వంటి ఈవెంట్స్ కూడా ఇది నిర్వహిస్తుంది అనమాట. అయితే ఈ డైవర్స్ పార్టీ నిర్వహించే బాయ్ వెల్ఫేర్ సొసైటీ ఏమని చెప్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళ పెళ్లి చేసుకుని చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారనమాట. అటువంటి మగవాళ్లకు మేము స్వేచ్ఛను కలగజేసి వాళ్ళ తరపున ఒక పార్టీని అయితే నిర్వహించడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. అలాగే భార్యాబాధితులైన మగవాళ్ళ కోసం తమ సంస్థ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. అయితే గతంలో మేము 18 మంది మగవాళ్ళు
తమ జీవితాలు మ్యారేజ్ చేసుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు పడ్డారో తెలుసుకొని వాళ్ళను ఆ వివాహం అనే బంధం నుంచి విముక్తి అయితే కలిగించడం జరిగిందని, అలాగే మాకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా మానసికంగా స్థిరంగా ఉండేందుకు చేయూతనిస్తామని ఆ సంస్థ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు జాకీ అహ్మద్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు పెట్టుకున్న కేసులు భర్తలకు ఆర్థికంగా మానసికంగా దెబ్బతీస్తున్నాయని, అలాగే వాళ్ళ తరపు మేము నిలబడి ఈ మగవాళ్ళ తరపు పోరాటం చేస్తున్నామని అయితే ఈ సంస్థ అయితే చెప్పడం జరిగింది. విడాకులు తీసుకున్న ఈ మగవాళ్ళు తమ కొత్త జీవితాలను సానుకూల మనస్తత్వంతో మరింత ఆత్మగౌరవంతో ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ సంస్థ ఒక మార్గం అని అయితే ఈ సంస్థ అయితే చెప్పడం జరిగింది. అలాగే 18 మందిలో కొంతమంది ఏళ్ల తరబడి విడాకుల కోసం పోరాడాల్సి వచ్చిందని, వేచి చూడాల్సి వచ్చిందని ఈ సంస్థ ప్రతినిధులు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి విడాకులు సెలబ్రేషన్ చేయాలనే ఉద్దేశంతో కొంతమందితో ఈ ప్లాన్ అయితే ఏర్పాటు చేశామని, ఈ డైవర్స్ ఆహ్వాన పత్రిక వైరల్ అవడంతో ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపేందుకు మళ్ళీ దీన్ని రీడిజైన్ చేస్తున్నామని, దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారని, చాలా మంది దీన్ని పాజిటివ్ గా తీసుకోవడం జరిగిందని, చట్ట ప్రకారం యాక్చువల్ గా విడాకులు తీసుకోవాలంటే చాలా కష్టమని, ఎవరైతే విడాకుల కోసం చట్టపరమైన కేసులు అలాగే ఆర్థికంగా మానసికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తరపున మేము నిలబడి వాళ్లకు విడాకులు వచ్చేటట్లు చేస్తున్నామని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే మనకు ఇదొక వింతపాటిగానైతే అనిపిస్తుంది కదా. మనం ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మనకు ఉత్తమం అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. మనం 20 నుండి 25 సంవత్సరాలలో మనం పెళ్లి చేసుకుంటే మనకు 30 నుండి 35 సంవత్సరాలు వచ్చే వరకు మన పిల్లలతో మనం ఆటలాడుకోవచ్చు. మనకు 40 నుండి 45 సంవత్సరాలు వచ్చినప్పుడు మన పిల్లల పెళ్ళిళ్ళు అయితే మనం చేయవచ్చు. అలాగే మనకు 50 నుంచి 55 సంవత్సరాలు వరకు మనం మన వాళ్ళతో ఆటలైతే ఆడుకోవచ్చు. మనకు 60 నుంచి 65 సంవత్సరాలు వచ్చే వరకు మన వాళ్ళ పెళ్లిళ్ళు చూడవచ్చు అనమాట. మనం 80 నుంచి 90 ఏళ్ల వరకు బ్రతుకుంటే మునిమన వల్ల పెళ్లిళ్ళు కూడా చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మనం 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో పెళ్లి చేసుకుంటే అలాగైతే ఉంటుంది. మనం 30-35 ఏళ్లలో పెళ్లి చేసుకున్నట్లయితే మనకు 60 ఏళ్లలో మన పిల్లల పెళ్లిళ్ళు అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. మన మనవళ్ళ పెళ్లిళ్ళు అయితే మనం చూడకుండానే మనం చచ్చిపోతాం అనమాట. అయితే ఇక మనం 40 నుండి 50 ఏళ్లలో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టడమే కష్టం, పెళ్ళిళ్ళు చేసేది కూడా కష్టమైన అనమాట. ఒకవేళ పుడితే పిల్లలు పెళ్లి అయ్యే టయానికి మనకు అక్కడ తండ్రి పేరులో లేట్ అనే బోర్డు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకు ఏ టైంలో పెళ్లి చేసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది, మీరు ఏ వయసులో మీరు మ్యారేజ్ చేసుకున్నారనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. భర్త జీతం వివరాలు భార్యకు చెప్పవలసిన హక్కు ఉందా అనేది ఇప్పుడు మనం చూద్దాము. భర్త జీతం వివరాలు తెలుసుకునే హక్కు భార్యకైతే ఉందని మద్రాసు హైకోర్టు అయితే సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. విడాకులు తీసుకున్నప్పుడు భరణం కోసం తన భర్త జీతం వివరాలను తెలుసుకోవాల్సిన హక్కు భార్యకు ఉందని అయితే స్పష్టం చేసింది. మద్రాసులో భార్య భర్తలు ఇద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది అనమాట. ఇలా విడాకులు తీసుకున్నప్పుడు భార్య తన భర్త భరణం కోసం కోర్టులో కేసు వేసిందనమాట. అటువంటి సమయంలో ఆమె భర్తకు ఎంత జీతం వస్తుందని కోర్టు అడగడం జరిగిందనమాట. అయితే ఈ విషయాన్ని ఆమె రాష్ట్ర సమాచార కమిషన్ ద్వారా అతనికి ఈ విషయం తెలియజేసింది. అయితే దీంతో అతను ఈ విషయాన్ని మద్రాస్ హైకోర్టులోనైతే సవాల్ చేయడం జరిగింది. ఈ పిటిషన్ వివరాలను విచారించిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఎన్ఐసి ఇచ్చిన ఆదేశాలు సమర్థించిందనమాట. భర్త వేతన వివరాలు తెలుసుకునే హక్కు భార్యకు ఉందని అయితే స్పష్టం చేసిందనమాట. యొక్క జీతం వివరాలు భార్య అయితే తెలుసుకునే హక్కు ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.